అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు రాజకీయాలు ఉద్దండులు పోటీ చేస్తారు. ఒంగోలు రాజకీయాలు చాలా కీలకంగా ఉంటాయి. ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి రాజకీయాలు ఒంగోలు నుంచి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ బలమైనటువంటి నేతలు ఉంటారు. ఒకవైపు కమ్మ సామాజిక వర్గం, మరోవైపు రెడ్డి సామాజిక వర్గం. సో ఇక్కడ రెండు విభాగాల్లో కూడా కాపు సామాజిక వర్గం నేతలు, కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి ఒంగోలు నియోజకవర్గంలో. ఎందుకంటే కాపులు ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కూటమికి కొంత భాగం, కాంగ్రెస్ పార్టీకి గతంలో కొంత భాగం ఉండేది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి ఆనవాయితీగా అలా ఓట్ బ్యాంక్ 50% 50-50 ఛాన్సెస్ తోటి ఓటు గెలుపోవడం చూస్తూ ఉంటారు. కానీ ఎక్కువ పర్సంటేజ్ బాలినేని వాసు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి కూడా బాలినేని వాసు గారికి అవకాశాలు ఇచ్చారు. కానీ దామచర్ల జనార్దన్ గారు వచ్చాక బాలినేని వాసు గారిని 2 సార్లు 2014లో 2024లో 2 సార్లు ఓడించి గెలవడం జరిగింది. సో ఇప్పుడు చిన్నగా ఒంగోలు గడ్డ అనేది దామచర్ల జనార్దన్ గారి అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అనూహ్య పరిస్థితులు కొన్ని 2024 ఎన్నికల తర్వాత జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో బాలినేని వాసు గారు ఓటమి పాలయ్యాక కొంచెం ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఎన్నికలకు ముందే సొంత బావగారు అయినటువంటి సుబ్బారెడ్డి గారితో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ కొంచెం విభేదాలు వచ్చాయి. సరే, పార్టీ మారేటప్పుడు ఏమన్నా సరే నాకు కుదరలేదు పార్టీ మారేనని చెప్పి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా మాట్లాడి పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ కూడా వెళ్ళగక్కి జిల్లాలో కొంచెం డిస్టర్బ్గా క్రియేట్ చేసి ఆయన అప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. సో జనసేన పార్టీ అంటే ఎక్కడుంది? కూటమిలో ఒక పార్టీ అంటే ఆల్రెడీ బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏ గొడుగు కిందకు చేరారు? తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి జనసేన పార్టీలో చేరారు. అంటే వీళ్ళందరూ కూటమి అనే గొడుగు కింద ఉన్నారు కదా. సో ఇప్పుడు మరి జనార్దన్ గారికి, బాలినేని గారికి ఏమన్నా పొంతన ఏమన్నా కుదురుతుందా? ఇద్దరు ఏమన్నా షేక్ హ్యాండ్స్ తోటి కలిసి సంతోషంగా ఏమన్నా ఉండగలుగుతున్నారా? అలాంటి పరిస్థితులు లేవు. ఒకవేళ వర్గాలు కూడా వాసు గారి వర్గం కావచ్చు, జనార్దన్ గారి వర్గం కావచ్చు, వీళ్ళన్నా కలిసి ఉంటారా? అలాంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఒకే గొడుగు కింద ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? సో వీళ్ళిద్దరు ఇలా ఉంటే మధ్యలో ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసి మొదలుపెట్టి ఒంగోలు నగరంలో కరణం బలరాం గారితో కానీ, వైవి సుబ్బారెడ్డి గారు, బాలినేని వాసు గారితో కానీ మంచి సత్సంబంధాలు కలిపి ఒక కీలకమైనటువంటి నేతగా ఎదిగినటువంటి ఒక సామాన్యుడు చుండూరు రవిబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు టికెట్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు చుండూరు రవిబాబు గారు సామాన్యుడే కావచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ బలం మొత్తం కూడా చుండూరు రవిబాబు గారు వెంటుంది. మరి వాసు గారి బలం ఏమి ఉంది? కూటమిలో వాసు గారి బలం ఎంతవరకు ఉంటుంది? అటు చూస్తే తెలుగుదేశం పార్టీ, జనార్దన్ గారు ఇటీవల కూడా పార్టీలు మారినంత మాత్రాన, మా పార్టీల్లో చేరినంత మాత్రాన, మా కూటమిలోకి వచ్చినంత మాత్రాన మేము వదిలే ప్రసక్తి లేదు, మేమేం చేయాలో అది చేస్తామంటూ వాసు గారిని ఇండైరెక్ట్గా బెదిరింపులు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు వాసు గారి వర్గం కానీ, వాసు గారి రాజకీయం కానీ కూటమిలో చెల్లుతుందా? రాష్ట్రంలో ఎక్కడైనా చెల్లవచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు, కానీ ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఇది సాధ్యపడుతుందా? దామచర్ల జనార్దన్ గారు గెలుస్తున్నారు. పైగా రేపు రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు కూడా కొంత వినిపిస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో వాసు గారు కూటమిలో ఉండి ఒంగోలుని యాక్టివేట్ చేయడానికి ఎంతవరకు కూటమి సహకారం లభిస్తుంది? గొడవలు జరగకుండా ఆపుకోగలుగుతారా? అసలు మనం గతంలో చూస్తే 2014 నుంచి 2014లో కానీ, 2019లో కానీ, 2024 ఎన్నికల్లో కానీ ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో మాటలతోటి కాదు, నిజంగా చేతలతో గొడవలు జరిగి కేసులు పెట్టుకొని ఇప్పుడు కూడా ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు 2 వర్గాలకు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు కలిసినంత మాత్రాన వర్గాలు కలుస్తాయి అనుకోవడం పొరపాటు. సో కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ వైసీపీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూటమి పంచం చేరి వాసు గారి ఎన్నికడికి వెళ్తారంటే అది ఎంతవరకు కరెక్టు?
ఇది జరుగుతుందా? ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చర్చ. ఉద్దండులు ఇద్దరు సరైన వాళ్ళు ఇద్దరు చెరో పక్క ఉన్నప్పుడు సామాన్యుడికి అవకాశం ఇప్పుడు చీరాల్లో కూడా జరిగింది అదే కదా. గతంలో 2024 ఎన్నికల్లో ఉద్దండులు ఇద్దరు, ఒక పక్క ఆమంచి కృష్ణమోహన్ గారు, ఒక పక్క కాండం బలరాం గారు ఉంటే ప్రజానాడి లేనటువంటి వ్యక్తి అప్పటికప్పుడు టికెట్ ప్రకటించుకొని జస్ట్ సామాన్యులాగా వచ్చినటువంటి వ్యక్తి అసలు వాళ్ళిద్దరి మధ్యన ఆయన గెలవడు అని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలులో ఇలాంటి జరగదని ఎందుకు అనుకోవాలా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చుండూరు రాజబాబు గారిని ఒక వేదికలో మాట్లాడుతూ ఖచ్చితంగా నేను దగ్గరుండి గెలిపించుకుంటాను, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీట్ని ప్రకటించింది ఒంగోలు టికెటే, చుండూరు రవిబాబు గారు విజయం తథ్యం, నేను దగ్గరుండి గెలిపించుకుంటానని కొన్ని మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వాసు గారికి ఒంగోలులో జనసేన నాయకత్వం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండొచ్చు, చేయొచ్చు. కానీ గెలుపు ఓటమిని టేస్ట్ చేసేటువంటి పరిస్థితులు వాసు దగ్గర దాకా వస్తాయా అనేది ఇప్పుడు ఒంగోలు ప్రజల్లో బాగా నలుగుతున్నటువంటి చర్చ. ఇది సోషల్ మీడియా వేదిక కూడా నడుస్తూ ఉంది. సో ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఈయన ఏది చేసినా కూడా వ్యతిరేకంగా ఉండటానికి ఆయన అక్కడ సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటప్పుడు కూటమిలో యాక్టివిటీ ఎలా నడుస్తుంది? కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కూటమిని బలోపేతం చేయాలంటే ఇంకా 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సరం కలిసి పనిచేయాలి. ఎంతవరకు సాధ్యపడుతుంది? సో వాసు గారికి ఉన్న వర్గం అంటే ఎక్కువ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీ వర్గం ఉంటుంది. సో అలాంటి వైఎస్ఆర్సీపీ వర్గం ఇప్పుడు రేపు వైసీపీ వర్గం వైసీపీకి డివైడ్ అయినప్పుడు బాలినేని వాసు గారి వర్గం ఎంతవరకు ఉంటుంది? యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వర్గమే ఉంటుంది. గతంలో రియాజ్ వర్గం కొంతవరకు ఆయన పార్టీ కోసం పనిచేశారు, ఎంతో కొంత ఉంటుంది. అది కూడా ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారికి అనుకూలంగా ఉంది, వాసు గారికి ఏం అనుకూలంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ టార్గెట్ని ఈయన ఎలా ఫుల్ఫిల్ చేయగలరు, ఎలా ప్రకాశం జిల్లాలో జనసేనను బలపరచగలరు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బలంగా మాట్లాడుతున్నారు. సో అంతేకాదు ఇండైరెక్ట్లో తెలుగుదేశం పార్టీ కూడా, అంటే వాసు గారికి వ్యతిరేకంగా వైసీపీ ఏం కాదు కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వర్గీయులు మొత్తం కూడా వాసు గారిని ఎక్కడ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నేటికి నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు జనసేన ప్రకాశం జిల్లాలో రాణిస్తుందా? ఒకవేళ రాణిస్తే వాసు గారికి తిరుగుండదు అనేది వాసు వర్గీయుల మాటలు. మరి ఎలా దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు, ఎలా ఈ పాలిటిక్స్ నడపగలరు అనేది మాత్రం ఇప్పుడు ఒంగోలు ఒక ఛాలెంజ్గా మారింది బాలినేని వాసు గారికి. కామెంట్ చేయండి.